హాయ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ 2 months ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రాలో. సో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ అన్న వస్తది. వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే పేదలకి ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు. ఉమ్, పిల్లలకి ఎంతో అమ్మఒడి వేస్తున్నాడు. ఉమ్, ఇప్పుడు పేద పిల్లలు చదవలేకుండా వాళ్ళంటూ చదువుకుంటున్నారు వాళ్ళ ఇప్పుడు. ఉమ్. అందువల్ల జగన్ రావాలని కోరుకుంటున్నాం. ఓకే. సో 19లో ఈయన హామీలు ఇచ్చారు జగన్ గారు. 14లో ఆయన కూడా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు కరెక్ట్ గా నెరవేర్చారు? జగన్ నెరవేర్చాడండి. ఇప్పుడు కరోనా టైంలో రేషన్స్ నెలకి 2 రేషన్స్ ఎవరు ఇచ్చారు చెప్పండి ఒకసారి. ఉమ్, కరోనా టైంలో జగన్ ఇన్ని ఎంత కష్టం వచ్చినా మంచిగా చూసుకున్నాడు ప్రజల్ని. ఉమ్. అందువల్ల నేను జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నాను. సో ఈ విషయంలో మీరు ఎవరిని నమ్ముతారు? బాబు గారిని నమ్ముతారు, జగన్ గారిని నమ్ముతారు? జగన్ గారినే నమ్ముతాను. జగన్ గారు మరి ఒంటరిగా వస్తున్నాడు కదా, గెలుస్తాడంటారా? ఇప్పుడు కూటమి పార్టీలు టీడీపీ ఎంత ఒంటరికి వచ్చినా జగనే గెలుస్తారని నాకు ఉందండి. ఎందుకంటే అది నాకు తెలుసు. పోయినసారి 175కి జగన్ గారికి 151 సీట్లు వచ్చింది, భారీ మెజారిటీ. ఈసారి ఎన్ని వస్తుందని అనుకుంటున్నారు మరి? ఒక 200 వస్తాయి. 200 సీట్లోనే 200 వచ్చేస్తాయా? అవును. ఎన్ని వస్తే అన్ని సీట్లు వస్తాయా? ఎన్ని వస్తే అన్ని సీట్లు వస్తాయా? వస్తాయండి, ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం మేమైతే. అప్పుడు తొలిసారి కూడా నేను అలానే నమ్మాను జగనే మీరు వచ్చాడు. పోయినసారి మీరు ఓటు ఎవరికి వేసారు? జగన్ కి వేస్తా, పక్కా జగన్ కి వేస్తా. ఇప్పుడు కూడా జగన్ కి వేస్తాను. ఓకే. ఎందుకంటే నాకు తెలియదు, మాకు జగన్ అంటే చాలా చిన్నప్పటి నుండి మాకు ఇష్టం. మా ఇప్పుడు డాడీ కాదు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, సో ఆమె కూడా మరి టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తే మొత్తానికి ఒంటరివాడు అయిపోతాడు కదా ఎందుకు జగన్. ఒంటరి అవుతారు? ఇప్పుడు చాలా మందికి తను ఎంత చేశాడని తనకు తెలుస్తుంది కదా, మనుషులకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అవసరానికి ఇప్పుడు 3,000 ఎవరు ఇస్తారని నెలకి చెప్పండి. సంవత్సరం 500 పెంచుతున్నాడు జగన్. ఇప్పుడు ఎవరెవరు కదా, ఇప్పుడు సొంత ఇది కొడుకులే పెంచలేపుతున్నారు తల్లిదండ్రులకి. అలాంటిది జగన్ పెంచుతున్నాడు కదా. ఎందుకు అలా అనుకుంటారు? అంటే మనం తన ద్వారా డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనకు ఓటేయాలని ఉంటది. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు తల్లికి వదిలేస్తున్నారు రోడ్డు మీద వదిలేసినప్పుడు ఎవరు చూస్తున్నారు? జగనే కదా చూస్తున్నాడు. అలా అని వాళ్ళకి నమ్మకం ఉంటే జగన్కి వేస్తారు, లేకపోతే లేదు, వాళ్ళే పోతారు. ఇంకా ఇప్పుడు నాకు మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్పాడు. నిజంగా మంచి జరిగిందా ప్రతి కుటుంబంలో? మంచిగా జరిగిందండి. ఏమో మరి చంద్రబాబు పక్కన పార్టీ ఉన్నలైతే చెప్పలేము, కానీ జగన్ వల్ల అయితే అందరికి మంచిగా జరిగింది పక్కా. సో ఈసారి ఎంతమంది వచ్చి ఆయన గెలుస్తారు?